హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బయాలజీలో లాస్ట్ చాప్టర్కి వచ్చేసాం. సో లాస్ట్ చాప్టర్లో స్టార్ట్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం. సో చెప్పాను కదా ఆల్రెడీ, లాస్ట్ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో తప్పకుండా వినండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి, చాలా జనరల్ నాలెడ్జ్ వస్తుంది ఈ లెసన్స్లో నుంచి. సో చాప్టర్ 10 పేరు ఏంటి అంటే న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకు అందరికీ తెలుసు, మనకి నేచర్లో లభించే రిసోర్సెస్ అంటే వనరులు తెలుగులో చెప్పాలంటే. వాటర్, ఫర్టైల్ సాయిల్, ప్యూర్ ఎయిర్, కోల్, బొగ్గు ఉంటుంది కదా, కోల్, పెట్రోల్, ఇంకా సోలార్, సన్లైట్, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ గురించి ఈ లెసన్లో మనం చదువుకుందాం. వి లెర్న్డ్ అబౌట్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్, సాయిల్, ఫారెస్ట్, ఫ్లోరా, ఫౌనా ఎక్సెట్రా అండ్ హౌ టు కన్జర్వ్ దెమ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం న్యాచురల్ రిసోర్సెస్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఫ్లోరా అంటే ఏంటి అంటే ప్లాంట్స్ అన్నిటిని కలిపి ఫ్లోరా అంటాము. ఫౌనా అంటే ఏంటి అంటే యానిమల్స్ అన్నిటిని కలిపి ఫౌనా అంటాం. We also learned about the pollution of natural resources as a result of human activities. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల న్యాచురల్ రిసోర్సెస్లో పొల్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనం చూసాం ప్రీవియస్ క్లాసెస్లో. సో రికార్డ్ అవుతుంది. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అబండెన్స్లో ఉన్నాయి న్యాచురల్ రిసోర్సెస్. బట్ డూ వీ రియల్లీ మేనేజ్ దెమ్ ప్రాపర్లీ? న్యాచురల్ రిసోర్సెస్ ఏవి తీసుకున్నా కూడా జనరల్గా అవి అబండెంట్లోనే ఉంటాయి, బట్ వాటిని మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్లో వాటర్ ఏమన్నా తక్కువ? వాటర్ ఈజ్ నాట్ లెస్. సరిపోయినంత అబండెంట్ వాటర్ అనేది ఉంది, బట్ మనం దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేక పొల్యూట్ చేసి వాటర్ని స్కేర్సిటీ తెచ్చుకుంటున్నాం మనం సరిగ్గా మేనేజ్ చేయక. ఓకే, we shall study about how human interventions affecting them and efforts that are being made to sustain and save them. సో న్యాచురల్ రిసోర్సెస్ని హ్యూమన్ ఇంటర్వెన్షన్స్, హ్యూమన్ మధ్యలో రావటం వల్ల, నేచర్ మధ్యలోకి రావటం వల్ల, ఇంటర్ఫియర్ అవటం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు మనకి తెలిసి వస్తుంది మనం చేసే పనుల వల్ల నేచర్ ఎఫెక్ట్ అవుతుంది అని. మనం దాన్ని స్టాప్ చేయడానికి, ఆ ఇంపాక్ట్ని స్టాప్ చేయడానికి, సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ ఎఫర్ట్స్ గురించి కూడా ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్, ట్రై టు మేక్ ఎన్ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ యువర్ లొకాలిటీ. మీ లొకాలిటీలో, మీ చుట్టుపక్కల అందుబాటులో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ యొక్క ఒక లిస్ట్ అనేది తయారు చేయమంటున్నారు. ట్రై టు ఫైండ్ అవుట్ అబౌట్ ఎ పర్టికులర్ రిసోర్స్, ఎస్పెషల్లీ వన్ దట్ ఈస్ స్కేర్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు మీరు లిస్ట్ అవుట్ చేసిన రిసోర్సెస్ అన్నింటిలో కూడా బాగా స్కేర్స్గా అనిపించే రిసోర్స్, బాగా తక్కువ క్వాంటిటీలో ఉన్న రిసోర్స్. స్కేర్స్ అంటే ఏంటి? చాలా తక్కువ క్వాంటిటీ, అంత ఈజీగా దొరకదు అని అర్థం. స్కేర్స్ రిసోర్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోమని చెప్తున్నారు. ఓకేనా? సమ్ క్వశ్చన్స్ బిలో విల్ హెల్ప్ యూ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద రిసోర్సెస్. కింద ఇచ్చిన క్వశ్చన్స్ ఆ రిసోర్సెస్ గురించి తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. విచ్ రిసోర్స్ ఇన్ యువర్ లొకాలిటీ ఈజ్ స్కేర్స్? మీ లొకాలిటీలో బాగా స్కేర్స్గా ఉన్న రిసోర్స్ ఏంటిది? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యూ? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెట్రోల్ అనేది బాగా స్కేర్స్గా ఉంది. అది మనల్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? పెట్రోల్ స్కేర్స్ అయ్యే కొంది ఏమవుతుంది? దాని ప్రైస్ పెరిగిపోతుంది. దాని ప్రైస్ పెరిగిపోవటం వల్ల మనం పెట్రోల్ అనేది డైలీ మనకు అవసరం ట్రాన్స్పోర్టేషన్కి, బట్ దాని ప్రైస్ పెరిగిపోవటం వల్ల మనం దాన్ని ఎఫోర్డ్ చేయలేకపోతాం ట్రాన్స్పోర్టేషన్ని, మన పనులన్నీ ఆగిపోతాయి. సో ఇట్లా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, వాట్ వాజ్ ద రిసోర్స్ ప్రెజెంట్ ఇన్ అబండెన్స్ ఎర్లియర్? ఇదివరకు ఆ రిసోర్స్ అనేది అబండెంట్గా ఉండేదా? పెట్రోల్ అనేది ఇదివరకు అబండెంట్గా ఉండేదా? యాక్చువల్గా పెట్రోల్ అనేది ఉండే కొద్ది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇదివరకు చాలా అబండెంట్గా ఉండేది, అప్పుడు ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు పెట్రోల్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది మనం దాన్ని యూస్ చేసే కొద్ది, అండ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. హౌ డిడ్ ఇట్ బికమ్ స్కేర్స్ ఓవర్ ద ఇయర్స్? అది
ఇయర్స్ గడిచే కొంది ఎందుకు స్కేర్స్ అయింది అంటే మనం యూస్ చేస్తూ ఉండే కొంది అది స్కేర్స్ అయింది. వాట్ కెన్ యూ డూ యాజ్ ఎ స్టెప్స్ టువర్డ్స్ సేవింగ్ ఏ రిసోర్స్? సో ఈ రిసోర్స్ని సేవ్ చేయాలంటే, ఏదన్నా రిసోర్స్ని సేవ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఆ రిసోర్స్ని వాడకుండా ఉండటానికి ట్రై చేయాలి. అప్పుడే మనం రిసోర్సెస్ని సేవ్ చేయగలుగుతాం. మెయిన్గా పెట్రోల్ లాంటి రిసోర్సెస్ అవి తయారవటానికి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి అట్లాంటి రిసోర్సెస్ వెంటనే తయారవ్వవు కాబట్టి మనం వాటిని ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది. సో ఇది విషయం. లెట్ us స్టడీ అబౌట్ 2 villages to make a study of an important resource and see what happens when it becomes scarce. సో ఒక స్టడీ చేద్దాం ఇప్పుడు మనం మన లెసన్లో. ఆ స్టడీలో 2 villages ఒక రిసోర్సెస్ స్కేర్స్ అయినప్పుడు ఎట్లా ఎదుర్కొన్నాయి అనేది చూద్దాం. సో ఈ లైన్ మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఈ కేస్ స్టడీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో కేస్ 1 ఏంటి అంటే ఏ సర్వే వాస్ కండక్టెడ్ ఇన్ 2 villages. ఇది ఒక స్టోరీ లాగా, ఒక సైంటిఫిక్ స్టడీ లాగా మీరు చదవండి. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే ఛాన్స్ ఉంది, బట్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం జాగ్రత్తగా వింటే ఈజీగానే అర్థమవుతుంది. ఒక టెక్నిక్ ఏంటి అంటే వీడియో ఇక్కడ పాజ్ చేసేసి ముందు మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి వినటం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఓకే, so a study was conducted in 2 villages, village 1 and village 2. The first with no scarcity and second with scarce groundwater. ఓకే, మనకి ఇది ఎప్పుడు నీట్గా చదవాలి మీరు చదివేటప్పుడు, ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారు విలేజ్ 1కి విలేజ్ 2కి. లేకపోతే 2 villagesలో సర్వే అనేది కండక్ట్ చేశారంట. సో ఒక విలేజ్ పేరు విలేజ్ 1, రెండో దాని పేరు విలేజ్ 2. దీంట్లో స్కేర్సిటీ లేదు. ఫస్ట్ విత్ నో స్కేర్సిటీ, గుడ్ విలేజ్ ఇది. స్కేర్సిటీ లేదు. విలేజ్ 2లో స్కేర్సిటీ ఉంది. విలేజ్ 1లో స్కేర్సిటీ లేదు, విలేజ్ 2లో స్కేర్సిటీ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సెకండ్ విత్ అసలు ఏ రిసోర్స్ గురించి మాట్లాడుతున్నారు? గ్రౌండ్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు, అంటే భూమిలో ఉన్న వాటర్. ఓకేనా? గ్రౌండ్ వాటర్ విలేజ్ 1లో స్కేర్సిటీ ఏం లేదు, విలేజ్ 2లో మాత్రం గ్రౌండ్ వాటర్కి స్కేర్సిటీ ఉంది. సో ఈ 2 villagesని మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాం. Well census were carried out in villages in order to get a complete picture of well irrigation and its status as well as availability of water. సో వెల్స్ అంటే తెలుసు కదా, బావులు, బావి అంటాం తెలుగులో. ఓకే, వెల్స్ ఎన్ని వెల్స్ ఉన్నాయని చెప్పేసి సెన్సెస్ అనేది చేశారంట. లెక్కలు, జనాభా లెక్కలు అంటాం కదా సెన్సెస్ అంటే. సో వెల్ సెన్సెస్ ఎన్ని బావులు ఉన్నాయని చెప్పేసి కౌంటింగ్ అనేది చేశారు 2 villagesలో. ఎందుకు చేశారు? టు గెట్ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వెల్ ఇరిగేషన్ అండ్ ఇట్ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ఎన్ని బావులు ఉన్నాయి, ఎన్నిట్లో నీళ్ళు ఉన్నాయి, ఎన్ని ఎండిపోయినాయి అని తెలిస్తే ఆ గ్రౌండ్ వాటర్ స్కేర్సిటీ లెవెల్ ఎంతవరకు ఉంది అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వెల్స్ గురించి సెన్సెస్ అనేది తీసుకున్నారు. Basic information on well irrigation was collected using small questionnaire from the well owners in sample villages. సో ఈ 2 villagesలో ఎన్ని వెల్స్ ఉన్నాయి అని చెప్పేసి కౌంటింగ్ అనేది చేశారు. సో వాటి గురించి ఉట్టి కౌంటింగే చేయకుండా కౌంటింగ్తో పాటు ఏం చేశారు? కౌంటింగ్తో పాటు కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. ఆ వెల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఆ ఓనర్స్, యజమానులు, ఆ వెల్స్ ఉన్న యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ 2 villagesలో. ఓకే, సో అప్పుడు ఏంటి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వెల్స్, వాటి సిచ్యువేషన్, ఏ టైంలో నీళ్ళు ఉంటాయి, ఏ టైంలో నీళ్ళు ఉండవు అనే దాని గురించి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వేరియస్ సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ వాజ్ కలెక్టెడ్ యూజింగ్ ఏ డీటెయిల్డ్ క్వశ్చనర్ ఫ్రమ్ ఎ శాంపుల్ ఆఫ్ 25 households ఓనింగ్ వెల్స్. సో బావులున్న 25 households, 25 houses నుంచి క్వశ్చన్స్ అడిగి, వాళ్ళ దగ్గర అందరి దగ్గర క్వశ్చన్స్ అడిగి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేశారంట. ఫ్యామిలీస్ ఇన్ బోత్ ద విలేజెస్ వర్ ఆస్క్డ్ టు నరేట్ ద చేంజెస్ ఇన్ గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years. సో ఆ క్వశ్చనియర్ అంటే ఏం లేదు, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చనియర్ అంటే. సో families in both the villages were asked to narrate the changes in groundwater situation during the last 5 years. గడిచిన 5 yearsలో, పాస్ట్ 5 yearsలో ఆ గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ అనేది ఎట్లా ఉంది
అని చెప్పేసి అడిగారంట విలేజెస్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, బోత్ విలేజెస్లో. ఓకేనా, 25 ఫ్యామిలీస్లో అడిగారు. There are no alternative sources of supply as against wells in village 2, whereas there is an existing tank that has been converted into a percolation tank so that the water situation is much better in village 1. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే విలేజ్ 1 విలేజ్ 2 అనుకున్నాం కదా, విలేజ్ 1 విలేజ్ 2. విలేజ్ 1లో స్కేర్సిటీ లేదు, సో గుడ్ విలేజ్ ఇది. విలేజ్ 2లో స్కేర్సిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే విలేజ్ 1లో there is no alternative sources of supply as against wells in village 2. విలేజ్ 2లో వెల్స్ మాత్రమే ఉన్నాయంట. ఓకే, విలేజ్ 2లో వెల్స్ మాత్రమే ఉన్నాయి, ఇరిగేషన్కి వాటర్ కోసం వెల్స్ మాత్రమే ఉన్నాయి. విలేజ్ 1లో వెల్స్తో పాటు ఒక పాండ్ కూడా ఉందంట, పర్కులేషన్ ట్యాంక్ ఉంది. ఎగ్జిస్టింగ్ ట్యాంక్ అంటే ఒక పాండ్ లాంటిది, ట్యాంక్ అంటే వాటర్ ట్యాంక్ కాదు, ఇట్స్ ఏ పాండ్ లాంటిది. ఈ పాండ్ లాంటి దాన్ని వాళ్ళు ఎట్లా మార్చారు, పర్కులేషన్ ట్యాంక్ లాగా మార్చారు. సో విలేజ్ 1లో మనకి 2 సోర్సెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఒకటి వెల్స్ నుంచి వస్తుంది, ఒకటేమో ఆ పర్కులేషన్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని నుంచి వస్తుంది. విలేజ్ 2లో మాత్రం ఓన్లీ వెల్స్ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పర్కులేషన్ ట్యాంక్ అని చెప్తారు కదా, దాని గురించి తెలుసుకుందాం. ఇది మీకు సిలబస్లో లేదు, డూ యూ నోలీ, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. Percolation tanks are normally earthen dams with masonry structures where water may overflow. ఇక్కడ ఏంటి అంటే ఎర్తన్ డ్యామ్స్ ఓన్లీ మట్టితో కడుతూ ఉంటారు పర్కులేషన్ పిట్స్ని. ఎందుకంటే పర్కులేషన్ అంటే ఏంటి అంటే నేల మీద పడిన వాటర్ అనేది భూమిలోకి అబ్జర్బ్ అవ్వటాన్ని పర్కులేషన్ అంటారు. ఇక్కడ వాటర్ పడుతుంది కదా, రెయిన్, ఆ రెయిన్ అనేది ఇట్లా ఫ్లో అయిపోయి వెళ్ళిపోకుండా భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, లాస్ట్కి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్లో కలిసిపోతుంది, అప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పర్కులేషన్ అంటే ఇది. పర్కులేషన్ ట్యాంక్ సిమెంట్తో కట్టారనుకోండి, ఇంకా వాటర్ కిందకి వెళ్ళలేదు కదా, కాబట్టి పర్కులేషన్ ట్యాంక్ ఎర్తన్ డ్యామ్స్ అంటే మట్టితో కడతారు. విత్ మేషనరీ స్ట్రక్చర్స్ అంటే కొన్ని హ్యూమన్ మేడ్ వాల్స్, చుట్టూ వాటర్ బయటికి రాకుండా వాల్స్ అనేవి కడతారు. ఓకేనా. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కన్సిస్ట్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ సాయిల్, సిల్ట్, లోమ్, క్లే, శాండ్, గ్రావెల్ సూటబుల్లీ మిక్స్డ్ అండ్ లేడ్ ఇన్ లేయర్స్ అట్ ద బేస్ ఆర్ బెడ్ అండ్ సైడ్స్. సో ఈ అన్ని పదార్థాలతో కింద అండ్ సైడ్స్లో కవరింగ్ చేస్తారంట, లేయర్స్గా. ఓకేనా. ఇట్ ఈస్ ప్రాపర్లీ కంపాక్టెడ్ టు అచీవ్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ అచీవ్ చేయడానికి వాటర్ ఎట్లా పడితే అట్లా పోకుండా కరెక్ట్గా వాటర్ దాంట్లోనే నిలబడటానికి ప్రాపర్గా అరేంజ్ చేస్తారంట వాటన్నిటిని. అవుట్లెట్స్ పర్ సర్ఫేస్ ఆఫ్ ఇరిగేషన్ ఆర్ మేడ్ అండ్ కట్ ఆఫ్ రేంజెస్ మేడ్ బిలో ద ఎర్త్ అండ్ బండ్ అండ్ డ్యామ్ విత్ డెప్త్ లిమిటెడ్ టు 1/4 ఆఫ్ ద హైట్ బిట్వీన్ బెడ్ లెవెల్ అండ్ ఫుల్ స్టోరేజ్ లెవెల్. ఏం లేదు. సో ఇది పాండ్ అనుకోండి, పాండ్ ఇట్లా ఉంటుంది కదా. సో పర్కులేషన్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ పర్కులేషన్ ట్యాంక్లో నుంచి వాటర్ బయటికి రావాలి కదా, ఇవన్నీ వాల్స్ లాగా కడతారు, వాటర్ ఇక్కడ ఉంటాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాటర్ లెవెల్కి 1/4 లెవెల్లో మనకి బయటికి అవుట్లెట్ పైప్ అనేది పెట్టచ్చు మనం. ఈ పైప్లో నుంచి వచ్చే వాటర్ని దేనికి యూస్ చేయొచ్చు, ఇది ట్యాప్ అనుకోండి. సో వాటర్ని దేనికి యూస్ చేయొచ్చు, ఇరిగేషన్కి యూస్ చేయొచ్చు. ఓకేనా. ఇరిగేషన్ అంటే ఏంటి, ప్లాంట్స్కి నీళ్ళు పెట్టడాన్ని ఇరిగేషన్ అంటాం, క్రాప్స్కి నీళ్ళు పెట్టడాన్ని ఇరిగేషన్ అంటాం. సో క్రాప్స్కి నీళ్ళు పెట్టడానికి వాటర్ని యూటిలైజ్ చేయొచ్చు. ఆ పైప్ని ఎక్కడ పెట్టాలి, 1/4 లెవెల్లో పెట్టాలి. ఓకే. సో ఇది పర్కులేషన్ ట్యాంక్ యొక్క స్పెసిఫికేషన్స్. ఓకే, ఇది ఎగ్జామ్లో ఏమి రాదు, జస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్ కోసం అంతే. Basic features of village 1 and village 2 are almost similar in terms of occupational pattern, cropping pattern, infrastructure and social services. సో బేసిక్ ఫీచర్స్ ఈ రెండు విలేజెస్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఈ రెండు విలేజెస్ ఒకే రకంగా ఉంటాయంట మిగతా ఆస్పెక్ట్స్లో. వాటర్ విషయం పక్కన పెడితే ఆక్యుపేషన్ అంటే ఎవరెవరు ఏం పనులు చేస్తూ ఉంటారు అనే విషయంలో ఈ రెండు సిమిలర్గా ఉంటాయి.
క్రాపింగ్ ప్యాటర్న్, ఏ టైంలో ఏ పంటలు వేస్తారు అనే దాంట్లో ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఈ ఫెసిలిటీస్ ఈ విషయంలో కూడా ఈ రెండు సేమ్గా ఉంటాయి. సోషల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈ విషయంలో కూడా ఈ రెండు విలేజెస్ సేమ్గా ఉంటాయి. కాబట్టి ఈ రెండు సేమ్గా ఉండే విలేజెస్ని స్టడీ కిందకి తీసుకున్నారు. ఓకే, ఇన్ బోత్ ద విలేజెస్ స్మాల్ ఫార్మర్స్ ఆర్ ఇన్ మెజారిటీ. ఈ రెండు విలేజెస్లో కూడా ఏ ఫార్మర్స్ మెజారిటీలో ఉన్నారు? స్మాల్ స్కేల్ ఫార్మర్స్ మెజారిటీలో ఉన్నారు. విలేజ్ 1 హ్యాస్ హయ్యర్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. విలేజ్ 1లో హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందంట. హయ్యర్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది అంటే ఒక హౌస్ యొక్క ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ విలేజ్ 1లో ఎక్కువ ఉంటుంది. అంటే విలేజ్ 1లో పీపుల్ విలేజ్ 2లో పీపుల్ కంటే కొంచెం రిచ్గా ఉన్నారు అని అర్థం. The main livelihood activity in these villages is cultivation and primary source of irrigation is well. ఈ రెండు విలేజెస్లో కూడా ప్రైమరీ లైవ్లీహుడ్ యాక్టివిటీ, అందరూ చేసే పని ఏంటి అంటే కల్టివేషన్, అంటే పంటలు పండించడం. అండ్ ఆ పంటలు పండించేటప్పుడు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రైమరీగా వెల్ నుంచి వస్తున్నాయి, బావుల్లో నుంచి వస్తున్నాయి. హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది గ్రౌండ్ వాటర్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఓకేనా? ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ఏం చెప్పుకున్నాం, విలేజ్ 1లో స్కేర్సిటీ లేదు, విలేజ్ 2లో స్కేర్సిటీ ఉంది. విలేజ్ 1లో స్కేర్సిటీ లేదు, విలేజ్ 2లో స్కేర్సిటీ ఉంది. సో స్కేర్సిటీ లేకపోవటం వల్ల, వాటర్ స్కేర్సిటీ లేకపోవటం వల్ల ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది స్కేర్సిటీ, ఇది ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్కేర్సిటీ ఉండటం వల్ల, వాటర్ సరిగ్గా అవైలబుల్గా ఉండకపోవటం వల్ల ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? సో విలేజ్ 1 హ్యాస్ హయ్యర్ ప్రొపోర్షన్ ఆఫ్ ఇట్స్ ఏరియా అండర్ ఇరిగేషన్. ఉన్న ఏరియాలో ఎక్కువ శాతం ఇరిగేషన్ కిందకు వస్తుందంట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ప్రతిదీ డీటెయిల్గా చెప్పాలి. విలేజ్ 1లో ఉన్న ఏరియాలో ఎక్కువ శాతం ఏరియాలో వాటర్ అనేది అవైలబుల్గా ఉంటాయి పంటలు పండించడానికి. విలేజ్ 2లో కొంచెం శాతం ఏరియాలో మాత్రమే వాటర్ అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు. అంటే విలేజ్ 1లో హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ ఇట్స్ ఏరియా ఇస్ అండర్ ఇరిగేషన్. The cropping pattern which influences average household income in these villages differs substantially. క్రాపింగ్ ప్యాటర్న్ కూడా ఎప్పుడెప్పుడు ఏ పంటలు వేస్తారు అనేది విలేజెస్ మొత్తం మీద డిఫర్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ద క్రాపింగ్ ప్యాటర్న్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. సో అంటే ఒక్కొక్క ఫార్మరు ఒక్కొక్క క్రాప్స్ అనేది వేస్తూ ఉంటారు కదా, సో ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తున్నారు. దో రెయిన్ హ్యాస్ నాట్ బీన్ కన్సిస్టెంట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, ఫార్మర్స్ ఇన్ విలేజెస్ ప్రిఫర్ గ్రోయింగ్ ప్యాడీ. యాక్చువల్గా ప్యాడీ అంటే వరి పండించడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి, కానీ చాలా ఏళ్ల నుంచి సరిగ్గా వానలు పడకపోయినా కూడా ఈ రెండు విలేజెస్లో కూడా ప్యాడీనే పండించడం మెయిన్ ఆబ్జెక్టివ్ లాగా పెట్టుకుంటారు ఫార్మర్స్. ఇక్కడ ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయమన్నారు, చూద్దాము. ఏరియా అండర్ ఇరిగేషన్. విలేజ్ 1 టోటల్ ఏరియా ఎంత అంటే 3791. పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఇరిగేటెడ్ ఎంత అంటే 25%. విలేజ్ 2లో టోటల్ ఏరియా అండర్ ఇరిగేషన్ ఎంత అంటే 2970. పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఇరిగేటెడ్ 15%. అంటే దీంట్లో ఒక 15% మాత్రమే ఇరిగేట్ అవుతుంది. మనం సర్కిల్స్ లాగా గీసుకుంటే 1/4 ఏరియా ఇరిగేట్ అవుతుంది విలేజ్ 1లో. విలేజ్ 2లో కేవలం ఒక 15% ఆఫ్ ఏరియా మాత్రమే ఇరిగేట్ అవుతుంది. ఓకేనా? విలేజ్ 1లో ఉన్న వెల్స్ ఎన్ని అంటే 155. విలేజ్ 2లో ఉన్న వెల్స్ ఎన్ని అంటే 175. ఓకే, శాంపిల్ సైజ్ అంటే ఎన్ని హౌస్ హోల్డ్స్ తీసుకున్నారు, ఎన్ని హౌసెస్ గురించి మాట్లాడుతున్నారు అంటే 25 హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా 25. ఈ టేబుల్కి దీనికి సంబంధం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ వరకు ఆలోచించండి చాలు. ఈ 25 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ చెప్పిన 25 నుంచి వచ్చింది. సో ఈ స్టడీలో 25 హౌసెస్ గురించి తీసుకున్నారు. సో మీరు దీని గురించి ఆలోచించవద్దు, వదిలేయండి, జస్ట్ ఇక్కడ వరకు చూడండి. ఓకే,
సో ఇది అర్థమైంది కదా. దీంట్లో 25% ఆఫ్ ల్యాండ్ అనేది ఇరిగేట్ అవుతుంది, దీంట్లో 15% ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఇరిగేట్ అవుతుంది విలేజ్ 2లో. వాట్ ఈస్ ద టోటల్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ ఎకర్స్ ఇన్ విలేజ్ 1? సో ఇదంతా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు, చేద్దాం. విలేజ్ 1లో టోటల్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో ఒక నిమిషం. ఓకే, సో టోటల్ ఏరియా ఏమో ఇంత, ఇరిగేట్ అయ్యేదేమో 25%. అంటే టోటల్ అంటే 100% కదా. 100% అంటే ఎన్ని ఎకర్స్ ఉన్నాయి? 3791. ఇది మ్యాథ్స్ కాదు కాబట్టి నేను క్యాలిక్యులేషన్ని మరీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా డేస్ పడుతుంది లెసన్ కంప్లీట్ చేయడానికి. సో టోటల్ ఏరియా అంటే 3791 ఇచ్చారు. టోటల్ అంటే 100% కదా. సో 100%కి 3791 ఎకర్స్ ఉంటే 25%కి ఎంత ఉంటుంది? ఇది అందరికీ తెలిసిందే. ఓకే, మనం ఏం చేయాలి? ఇది రావాలంటే ఎక్స్ అనుకోవాలి. సో ఇట్లా చేయాలి. 100x ఈజ్ ఈక్వల్ టు 3791 ఇంటూ 25. సో x ఈజ్ ఈక్వల్ టు 3791 ఇంటూ 25 బై 100. ఓకే, సో త్రీ 791 into 25 is equal to this one divided by 100 is equal to 947.75. 947.75. సో 3791 ఎకర్స్లో 947.75 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇరిగేట్ అవుతుంది. అంటే దీంట్లో 25% అంటే 947.75. 947.75 acres. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ వన్ నీడ్స్ టు ఇరిగేట్ ఆల్ ల్యాండ్ ఇన్ విలేజ్ 1, హౌ మెనీ వెల్స్ వుడ్ బి రిక్వైర్డ్? సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ 25%ని ఇరిగేట్ చేయడానికి 155 వెల్స్ కావాలైతే 100%ని ఇరిగేట్ చేయడానికి ఎన్ని వెల్స్ కావాలి? 25%ని ఇరిగేట్ చేయడానికి 155 వెల్స్ కేవలం 25%ని మాత్రమే ఇరిగేట్ చేయగలుగుతున్నాయి. 100%ని ఇరిగేట్ చేయాలంటే ఎంత కావాలి అని అడుగుతున్నారు. ఇది x అనుకుందాం, క్రాస్ మల్టిప్లై చేస్తే 25x ఈజ్ ఈక్వల్ టు 155 ఇంటూ 100. x ఈజ్ ఈక్వల్ టు 155 ఇంటూ 100 డివైడెడ్ బై 25. 25 4s, 155 4s. సో 155 into 4 is equal to 620. సో 620 వెల్స్ ఉంటే 620 వెల్స్ ఉంటే మనకి విలేజ్ 1 మొత్తాన్ని ఇరిగేట్ చేయగలుగుతాం. 620 వెల్స్ ఉంటే విలేజ్ 1 మొత్తాన్ని ఇరిగేట్ చేయగలుగుతాం. సో ఇట్లా మ్యాథ్స్ అనేది ఇట్లా రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది మనకి. ఓకే, దో ద నెంబర్ ఆఫ్ వెల్స్ ఈజ్ లెస్ ఇన్ విలేజ్ 1, ద ఏరియా అండర్ ఇరిగేషన్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు విలేజ్ 2. హౌ ఈస్ దిస్ పాసిబుల్? సరే, ఈ క్యాల్కులేషన్స్ అన్నీ వదిలేస్తే మనం ఇక్కడికి వెళ్తే టేబుల్లో ఎక్కువ ఏరియా ఇక్కడ ఇరిగేట్ అవుతుంది. 25% ఆఫ్ ఏరియా ఇక్కడ ఇరిగేట్ అవుతుంది. ఇక్కడ కేవలం 15% ఆఫ్ ఏరియా ఇరిగేట్ అవుతుంది. ఇక్కడ వెల్స్ తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ వెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఏ కారణం వల్ల తక్కువ వెల్స్ ఉన్న ఇక్కడ ఇరిగేషన్ ఎక్కువ ఉంది,
ఎక్కువ వెల్స్ ఉన్న ఇక్కడ ఇరిగేషన్ తక్కువ ఉంది. కారణం ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విలేజ్ 1లో వెల్స్ మాత్రమే కాదు, పర్కులేషన్ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ పర్కులేషన్ ట్యాంక్తో కూడా ఇరిగేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ తక్కువ వెల్స్ ఉన్నా కూడా ఎక్కువ ఏరియా అనేది ఇరిగేట్ అవుతుంది పర్కులేషన్ ట్యాంక్ ఉండటం వల్ల. సో ఇక్కడ రాసుకోండి, డ్యూ టు percolation tank. Do you think area under irrigation will change due to rise in population? ఇరిగేటెడ్ ఏరియా అనేది చేంజ్ అవుతుందా పాపులేషన్ పెరిగితే? యాక్చువల్గా పాపులేషన్ పెరిగినంత మాత్రాన వాటర్ పెరగదు కదా. చెప్పండి, మీరే ఆలోచించండి. మనం పెంచాలి, ఎక్కువ ల్యాండ్లో పంటలు పండించాలి అనుకుంటాం, బట్ పాపులేషన్ పెరిగినంత మాత్రాన వాటర్ అమౌంట్ పెరగదుగా. సో ఇరిగేటెడ్ ఏరియా అనేది పెరగదు పాపులేషన్ పెరిగినంత మాత్రాన. నో చేంజ్. పాపులేషన్ పెరిగినంత మాత్రాన వాటర్ పెరగదు కాబట్టి చేంజ్ అనేది ఉండదు అని చెప్తున్నాం. ద చేంజ్ ఇన్ ఏరియా అండర్ కల్టివేషన్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వెల్స్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ in 5 years as narrated by people has been presented in table 2. సో ఎంత ఏరియా కల్టివేషన్ కింద ఉంది, వెల్స్ అనేవి ఎట్లా చేంజ్ అయినాయి, ఏ క్రాప్స్ వేసారో పోయిన 5 yearsలో అనేది టేబుల్ 2లో ప్రజెంట్ చేసామని చెప్పారు. ద పాపులేషన్ ఇన్ విలేజెస్ హ్యాస్ ఆల్సో గాన్ అప్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5 years by nearly 10%. సో ఈ 5 ఏళ్లలో పాపులేషన్ ఎంత పెరిగింది అంటే 10% పెరిగింది. ఓకేనా. సో ఇదివరకు 100 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాపులేషన్ ఎంత ఉంది, 110 ఉంది. సో 10% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, అదే చెప్తున్నారు. సో ఈ టేబుల్ 2 అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టేబుల్ స్టడీ చేయటం కూడా ఒక పెద్ద స్కిల్ యాక్చువల్గా. మీకు ఇది రావాలి. సో చాలా టేబుల్స్ ఉన్నాయి ఈ లెసన్లో. టేబుల్స్ అన్నీ స్టడీ చేయటమే. టేబుల్స్ అన్నీ అంటే ఇన్ఫర్మేషన్, టేబుల్ అంటే ఇన్ఫర్మేషన్ని స్టడీ చేస్తే ఈ విలేజెస్లో పరిస్థితిని మనం స్టడీ చేసినట్టే. ఓకే, సో 1 టేబుల్ మనం స్టడీ చేసాం ఇప్పుడు. టేబుల్ 1 క్యాల్కులేషన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. బట్ మీకు అర్థం కాలేదు అనుకుంటే తప్పకుండా మళ్ళీ ఒకసారి మీరు సొంతగా చదివండి టెక్స్ట్ బుక్, మళ్ళీ వీడియో చూడటానికి ట్రై చేయండి, తప్పకుండా అర్థమవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఐ హోప్ యూ విల్ కంప్లీట్ దిస్ లెసన్. కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.